Good evening everybody, this is Swapna, Mathematics faculty from EduHunt IIT and NEET Academy. Today we are going to start the session of AP Intermediate Maths board. Okay, so today we are nothing but we'll start a problems based on long answer questions. We'll have like 1 mark questions, 2 mark questions, 4 mark question and 8 mark questions, right? Based on the weightage of the chapters, we'll begin the session with long answer questions. Okay, so first long answer question we are going to discuss about trigonometric functions chapter. Okay, so we are going to discuss about first long answer question, trigonometric functions. So here comes the first question. Let us start the problem. Okay, stare at the board. Fine. So here comes the first question. If tan x is equal to 3/4, tan x value ఎంత ఇచ్చాడమ్మా? 3/4 ఇచ్చాడు. ఓకే, అండ్ ఆ ఎక్స్ అన్న వాల్యూ అంటే ఈ యాంగిల్, ఈ ఎక్స్ అన్న వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి రేంజ్లో ఉంది అంటే పై ఈజ్ 180 డిగ్రీ నుంచి 3π/2 270 డిగ్రీ వరకు లొకేట్ అయి ఉంది ఈ ఎక్స్ వాల్యూ, రైట్? సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x/2 cos x/2 tan x/2. x/2 అంటే యాంగిల్లో హాఫ్ యాంగిల్ ఫార్ములాస్. సో హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ అంటే మీరు ముందు ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రీ అన్న చాప్టర్ చాలా క్లియర్గా ఫార్ములా బేస్డ్ ఉంటుంది, రైట్? సో ఫస్ట్ x/2లు అంటే ఎక్స్ అన్నది యాంగిల్ అయితే x/2 అన్నది హాఫ్ యాంగిల్స్ని రిఫర్ చేస్తుంది. సో ఫస్ట్ మనం హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ చదువుకుందాం, ఓకేనా? సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయడానికి కొన్ని ఈ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా వచ్చినా ఏదొచ్చినా మీరు ఆ ఫార్ములాస్ చదువుకుంటే చాలా క్లియర్గా ఉంటారు. సో ఫస్ట్ ఏంటన్నా మనం ఫస్ట్ ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ ఫార్ములాస్ చూసుకొని తర్వాత ప్రాబ్లంలోకి గెట్ ఇన్ అయిపోదాం. చిన్న ఇంట్రొడక్షన్ పార్ట్, ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద ఫార్ములాస్. ఓకే, ఫస్ట్ ఫార్ములా మీకు ఏం తెలుసు? ఫస్ట్ ఫార్ములా sin 2x ఫార్ములా ఎంత అంటే 2 sin x cos x, 2 sin x cos x. ఇంతైనా ఫస్ట్ ఫార్ములా? sin 2x ఫార్ములా ఎంతమ్మా? 2 sin x cos x. వాటి డెరివేషన్స్ కావాలి అంటే మీ వేరే వీడియోస్లో పెడతాను. ఫస్ట్ వెయిటేజ్ ప్రకారం మాత్రం ఇది ఫార్ములాస్ ఫస్ట్ చూసుకొని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి, టైం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి, సరేనా నాన్న? సో sin 2x ఫార్ములా 2 sin x cos x. మరి cos 2x ఫార్ములాస్కి కాస్కి 3 డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఏంటి cos 2x ఫార్ములాస్? ఫస్ట్ ఫార్ములా cos స్క్వేర్ ఎక్స్ మైనస్ sin స్క్వేర్ ఎక్స్, ఇది ఫస్ట్ ఫార్ములా. cos స్క్వేర్ ఎక్స్ మైనస్ sin స్క్వేర్ ఎక్స్. ఇంకోటి ఉంది, ఇప్పుడు మనకి ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటి ఐడెంటిటీ? sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 1, అంతేనా? sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫ్రమ్ దిస్ what is the value of sin square x? Which is equal to 1 minus cos square x. So what I will do now, this sin square x value I will substitute here, I will put it here. ఈ వచ్చిన sin square x వాల్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది? cos 2x is equal to cos square x minus బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది నాకు? 1 minus cos square x. సో అప్పుడు మల్టిప్లై చేయండి బ్రాకెట్తోని, cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 మైనస్ cos స్క్వేర్ ఎక్స్. సో ఫార్ములా ఎంత? కాస్ అంటే మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ఎంతమ్మా? 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1, 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. దేని ఫార్ములా ఇది నాన్న? cos 2x వాల్యూ. లెట్ us హైలైట్ దిస్, హైలైట్ చేసేద్దాం, ఓకేనా? విల్ హైలైట్ దిస్.
ఓకే, cos 2x వాల్యూ ఇస్ 2 cos square x minus 1. ఇది సెకండ్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా ఏంటి? cos 2x వాల్యూ cos square x minus sin square x. ఇది ఫస్ట్ ఫార్ములా. cos 2xని ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కావాలి అంటే. సో అది ఎలా ఫార్ములా అవుతుంది, అది కూడా రాసేద్దాం చూడండి. cos 2x ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. మరి కాస్ స్క్వేర్ ఎక్స్ కావాలి అంటే, దీని నుంచి కాస్ స్క్వేర్ ఎక్స్ కావాలి అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, అంతే కదా ఐడెంటిటీ ప్రకారం, అంతేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాస్ 2x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నా, ఓకేనా? సో అప్పుడు నాకు ఎంత వస్తుంది? కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు, ఇందులో పెట్టేయండి, ఎందులో ఈ ఫార్ములా పెట్టండి. ఎలా మార్చుకున్నారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ని ఎలా రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, మళ్ళీ ఏం మిగిలింది? మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. వెరీ సింపుల్. ఫస్ట్ కాస్లోకి మార్చుకున్నాము కాస్ 2x ఫార్ములాని, ఇప్పుడు సైన్లోకి మార్చుకుంటున్నాం, సింపుల్. సో ఇప్పుడు నాకు ఎంత వస్తుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఫార్ములా ఎంత అవుతుందమ్మా? 2 సైన్ స్క్వేర్ ఎక్స్, అంతే కదా, 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇప్పుడు నేను కాస్ 2x ఫార్ములాస్ అడిగాను అనుకోండి, ఫస్ట్ ఫార్ములా ఏం చెప్తారు? ఫస్ట్ ఫార్ములా ఏంటన్నా? cos square x minus sin square x. పొరపాటును కూడా ఇది ప్లస్ పెట్టకూడదు. దిస్ ఈజ్ నాట్ అ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. దిస్ ఈజ్ నాట్ అ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. దిస్ ఈజ్ అ ఫార్ములా ఆఫ్ మల్టిపుల్ యాంగిల్స్. Okay, this is a formula for multiple angles. Cos 2x formula is cos square x minus sin square x. Second formula is cos 2x formula 2 cos square x minus 1. And third formula is 1 minus 2 sin square x. ఇవి ఎలా వచ్చాయో క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను, ఓకేనా? సో నెక్స్ట్ వీటిని ఏమంటారంటే, ఇప్పుడు చూడండి, ఎక్స్కి ఇంకో ఎక్స్ కలిపితే మనకి 2x వస్తుంది, రైట్? ఎక్స్కి ఇంకో ఎక్స్ కలిపితే 2x వస్తుంది. సో నథింగ్ బట్ రిపీటెడ్ అడిషన్ ఆఫ్ యాంగిల్ యు ఆర్ డూయింగ్ ఇట్, రైట్? విచ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. రిపీటెడ్ అడిషన్నే కదా. ఇప్పుడు 2 + 2 4, 2 × 2 4. రిపీటెడ్ అడిషన్ని మీరు మల్టిప్లికేషన్ అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఒక యాంగిల్ని అదే సేమ్ యాంగిల్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. దీని పేరు అందుకనే ఏమంటామంటే, ఈ టాపిక్ని ఏమంటామంటే మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం నాన్న? మల్టిపుల్ యాంగిల్స్ అంటాం, ఓకేనా? అంటే ఎందుకు మల్టిపుల్ యాంగిల్స్ అయింది? ఒక యాంగిల్ని అదే యాంగిల్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, రిపీటెడ్ అడిషన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫార్ములాస్ మనం ఏం చదువుతామంటే సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సబ్ మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ఓకేనా? సో ఆ పేరులోనే ఉంది. మల్టిపుల్ అంటే యాడిషన్ చేయటం, ఒక యాంగిల్ని ఇంకో యాంగిల్తో మల్టిప్లై చేయటం. సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏం చేస్తామంటే, ఎక్కడైతే యాంగిల్ మీరు తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x ఉంది, దాంట్లో సబ్ అంటే హాఫ్. ఎక్కడైతే యాంగిల్ ఉంటుందో, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే యాంగిల్ మీరు చూస్తారో దాంట్లో హాఫ్. అలా మీరు చదివితే ఫార్ములాస్ చాలా క్లియర్గా గుర్తుంటాయి మీకు, ఓకేనా? ఇప్పుడు సైన్ 2x మీకు ఎక్కువ ఫార్ములాస్ బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు, అర్థమవుతుందమ్మా? సో సైన్ 2x ఫార్ములా 2 sin x cos x. ఇప్పుడు దీనికి నేను సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములా రాయాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఆ ఫార్ములా చదివాను కాబట్టి ఇది నథింగ్ మనకి, రైట్? సో ఇప్పుడు సైన్ 2xలో సగం ఎంత? 2x డివైడెడ్ బై 2, అంటే 2 గెట్స్ క్యాన్సిల్, అంతేనా? అప్పుడు ఎలా మారిపోతుంది ఫార్ములా? సైన్ x అయిపోతుంది, అంతేనా? 2xలో సగం ఎంతమ్మా? సైన్ x, అంతేనా? సో సైన్ x ఫార్ములా ఏమవుతుంది? సైన్ x ఫార్ములా ఏమవుతుంది అంటే మీకేం చెప్తున్నాను, 2 యాంగిల్ కాదు, యాజ్ ఇట్ ఈస్ రాసిస్తారు. సైన్ ఎక్స్లో సగం ఎంత? సైన్ రాసిస్తారు. ఇదే మళ్ళీ యాంగిలే కదా. సో ఎక్స్లో సగం విల్ బి లైక్ x/2 అండ్ cos x/2. క్లియరా? ఫస్ట్ది సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటన్నా? 2 sin x/2 cos x/2. సింపుల్. 2 sin x/2 cos x/2. క్లియర్ ఉన్నారా? నెక్స్ట్ cos x ఫార్ములా కావాలి. ఇప్పుడు నేను దీనికి కూడా రాయాలి కదా. cos x ఫార్ములాస్ ఏమవుతాయి నాకు చెప్పండి? cos 2xలో సగం cos x ఈజ్ ఈక్వల్స్ టు cos square x/2. wherever you see x, you just simply replace with x/2.
సింపుల్. సో కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. డన్. ఫస్ట్ ఫార్ములా ఈజ్ డన్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏం చెప్తాం? సెకండ్ ఫార్ములా ఏంటన్నా మనకి ఏమొచ్చింది? కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 కదా. సో ఇప్పుడు ఇందులో సబ్ మల్టిపుల్ యాంగిల్కి ఫార్ములాస్ రాద్దాం. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2xలో హాఫ్. మళ్ళీ అది నేను చెప్పట్లేదు, ఎక్కడైతే వేర్ ఎవర్ యూ సీ ద యాంగిల్ జస్ట్ డూ ద హాఫ్ ఆఫ్ ఇట్. ఇది ఒక్కటే బ్రెయిన్లో పెట్టుకోండి, ఫార్ములాస్ అన్నీ చాలా క్లియర్గా గుర్తుంటాయి. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ యాంగిల్, హాఫ్ ఆఫ్ ఇట్ విల్ బికమ్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 1. సింపుల్, అయిపోయింది థర్డ్ ఫార్ములా. రైట్. నెక్స్ట్ దీనికి ఇంకో ఫార్ములా ఏం రాస్తారు? కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. అంతే. దీంట్లో ఏమన్నా మనం బట్టి పట్టాల్సిన అవసరం ఉందా? నథింగ్. సో ఒక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ దాన్ని రిఫర్ చేసుకుంటూ హ్యాపీగా మీరు డిరైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఐ గెస్ యూ ఫౌండ్ సమ్ ట్రిక్, రైట్? ఓకే, చలో. ఇప్పుడు ఈ రెండిట్ల నుంచి ప్రతిదీ ఇంటర్లింక్డ్ నాన్న, ప్రతిదీ ఇంటర్లింక్డ్. కాస్ ఎక్స్ ఫార్ములాస్ మనకి ఏమేమి వచ్చాయి? 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 1 అండ్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఈ రెండు ఫార్ములాస్ మీరు చూస్తున్నారా? ఫార్ములాస్ క్లియర్గా అర్థమైందా? మల్టిపుల్ నుంచి సబ్ మల్టిపుల్ యాంగిల్స్కి రిలేషన్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేస్తున్నారా? ఓకే కదా? ఓకే. సో మీరు ఓకే అనుకుంటేనే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే కదా? ఓకే, చలో. సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ నుంచి మనకి ఇంకో కొత్త 2 ఫార్ములాస్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఫార్ములా కాస్ ఎక్స్ ఫార్ములా మనం ఏం చెప్పాం ఇప్పుడే? 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 1 అన్నాం, అంతేనా? అలాగే ఇంకో ఫార్ములా ఏం చెప్పాను? కాస్ ఎక్స్కి ఇంకొక ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఇది 2 ఫార్ములాస్ మనం డిరైవ్ చేసుకున్నాం, అంతేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఫార్ములా కావాలి. సింపుల్, ఏం చేస్తాను? 1 ఇటువైపు ట్రాన్స్ఫార్మ్ చేయండి, అప్పుడు ఎంత వస్తుంది? 1 ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అవుతుంది, అంతేనా? 1 ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. మరి ఇది సింపుల్, ఇదేమవుతుంది? 1 మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది, అంతేనా? ఇది ఇటువైపు ట్రాన్స్ఫార్మ్ చేస్తే 1 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. 1 ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అమ్మా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఫార్ములాస్ మీదే మీకు వచ్చే ఇప్పుడు ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ ఫార్ములా ఈజ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. క్లియర్? థమ్స్ అప్. ఎస్. 1 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం? ఇవేమి మీకు తెలియట్లేదు. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైన్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, 1 మైనస్ కాస్ ఎక్స్ అవుద్ది. కాస్ వచ్చినప్పుడు ప్లస్ అవుద్ది, 1 ప్లస్ కాస్ ఎక్స్. 1 ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. 1 మైనస్ కాస్ ఎక్స్ వాల్యూ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ ఉన్నారు కదా? చలోనా? ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? చలో, విల్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, ఓకేనా? ఏం టెన్షన్ లేదు, ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాము. హియర్ కమ్స్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా నాతో పాటు వింటే మీకు కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది, ఓకేనా? చలో, ఇఫ్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇప్పుడే ఏం ఇచ్చాడు వాడు మనకి? టాన్ ఎక్స్ వాల్యూ 3/4 ఇచ్చాడు, అవునా? టాన్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మా? ఇచ్చింది ఫస్ట్ గివెన్ రాసేసుకుందామా? ఒక్క నిమిషం. విల్ రైట్ విత్ వాట్ దే హ్యావ్ గివెన్. సొల్యూషన్ గివెన్ టాన్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మా? 3/4 ఇచ్చాడు. అండ్ ఇంకా క్లియర్గా ఏం మెన్షన్ చేశాడు? దే హ్యావ్ ఆల్సో మెన్షన్డ్ యూ దట్ ఎక్స్ వాల్యూ ఈజ్ లొకేట్స్ అట్ విచ్ క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్, which is locating at from 180 to which is less than 270 degree, and it is clearly locates in not even second, it is third quadrant, right? Third quadrant lo
లొకేట్ అయి ఉంది అని చెప్పాడు. ఓకే, బాగుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు Q3 రాసేద్దాం. ఇలా రాయండి, తప్పలేదు. ఎక్స్ బిలాంగ్స్ టు Q3. ఓకే, డన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x/2. అంతే, x/2, sin x/2, cos x/2, tan x/2 మూడిట్ల యాంగిల్ వాల్యూస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ వాల్యూస్ అడుగుతున్నాడు, అంటే సబ్ మల్టిపుల్ వాల్యూస్ అడుగుతున్నాడు. అంతేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే tan x వాల్యూ 3/4 అని అన్నాడు కాబట్టి x వాల్యూ క్వాడ్రెంట్ Q3లో ఉంది అని అంటున్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిలో హాఫ్ గివెన్ పై లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3π/2 అన్నాడు. దీంట్లో హాఫ్స్ అంటే ఎలా అయిపోతాయి? 180లో సగం విల్ డివైడ్ విత్ 2 విత్ దిస్ ఈక్వేషన్. π/2 లెస్ దాన్ x/2 లెస్ దాన్ 3π/2లో 2 ఎంత? ఇప్పుడు హాఫ్లో హాఫ్ ఎంత? క్వార్టర్. అలా 2లో 2 అంటే క్వార్టర్. సో 3π/4 అవుతుంది 2తో డివైడ్ చేస్తే. సో ఇప్పుడు ఇది ఏ క్వాడ్రెంట్? x/2 అన్నది ఏ క్వాడ్రెంట్లో ఉంది? 90 కన్నా ఎక్కువ 3π/4 అంటే 135. అంతేనా? 180 అన్నప్పుడు 135 అవుతుంది. సో 90 కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ అంటే ఏ క్వాడ్రెంట్ అది? క్లియర్గా x/2 ఏ క్వాడ్రెంట్లో ఉంది మా? x/2 బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 2. ఇది క్లియర్ అన్నారా అందరూనా? x/2 belongs to which quadrant? Second quadrant. Am I clear with this? Up to this? Okay, chalo. సో ఎప్పుడైతే ఇది మా రాసేసుకున్నామో లెట్ us ఫైండ్ అవుట్ దిస్ వాల్యూస్. మనకి ఏం కావాలి? sin x/2 cos x/2 కావాలి. సో ఫస్ట్ రండి, ఇలా రండి. sin x/2 ఫార్ములా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 2 sin square x/2 ఫార్ములా దేనికి ఈక్వల్? సైన్ వచ్చినప్పుడు ఏ ఫార్ములా వస్తుంది? 1 మైనస్ కాస్ ఎక్స్. అవునా? 2 sin square x/2 వాల్యూ దేనికి ఈక్వల్ మా? 1 మైనస్ కాస్ ఎక్స్. 2 cos square x/2 వాల్యూ ఎంతమా? 1 ప్లస్ కాస్ ఎక్స్. జస్ట్ నౌ ఐ హ్యావ్ టోల్డ్ యూ దీస్ ఫార్ములాస్. హౌ డిడ్ యూ గెట్? రైట్. సో I have written 2 formulas. From both of these I can also derive the tan x/2 because sin x/2 by tan x/2, sin x/2 by cos x/2 will give tan x/2, right? Okay, so ఇంకా ఫటాఫట్ చేపేసుకుందాం ఆ ప్రాబ్లం. ఓకే, డన్. సో ఫస్ట్ ఇప్పుడు 2 sin square x/2 కావాలన్నా నాకు కావాల్సిన వాల్యూ cos x కావాలి. అంతేనా? నాకేం కావాలి? cos x కావాలి. cos x/2 కాదు, cos x కావాలి. సో ఇక్కడ నుంచి రండి. సో ఇలా చూసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే tan x ఈజ్ 3/4 ఇచ్చాడు కాబట్టి హౌ డిడ్ యూ డిఫైన్ tan x? మీరు మీ 10th స్టాండర్డ్స్లో చదువుకొని వచ్చారు. tan x వాల్యూ ఎంతమ్మా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇది ఆపోజిట్ 3 అనుకుంటే ఇది ఎంత అవుతుంది? అడ్జసెంట్ సైడ్ 4. వాడు ఇచ్చిన దాని ప్రకారమే నేను రాసుకున్నాను. ఇది 3 అయితే ఇది 4 అవుతుంది. మరి ఇది హైపోటెన్యూస్ కదా, అప్పుడు ఎంత అవుతుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఆపోజిట్ దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. క్లియర్ ఉన్నారా ఇది? సో 3 స్క్వేర్ ఎంతమా? 9 ప్లస్ 4 స్క్వేర్ ఎంతమా? 16. 9 ప్లస్ 16 ఎంతమా? 25. సో అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది? దేని స్క్వేర్ 25? 5 అవుతుంది. సో 3, 4 and 5. దీని నుంచి ఇప్పుడు నేను cos x వాల్యూ ఎలా రాసుకోవచ్చు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos x ఫ్రమ్ దిస్? చెప్పండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos x? cos x ఎలా డిఫైన్ చేయొచ్చు? అడ్జసెంట్ అపాన్ హైపోటెన్యూస్. అడ్జసెంట్ వాల్యూ ఎంత? 4 అపాన్ హైపోటెన్యూస్ ఎంత? 5. కాకపోతే మీరు కానీ cos x ఇలా రాసిన తర్వాత యూ షుడ్ ఆల్సో చెక్ cos x lies in which particular quadrant. This is very very important. X lies in which particular quadrant? Which particular quadrant it is? It lies in third quadrant. If it is lies in third quadrant, cos will become negative, right? Cos becomes negative. So this is minus 4/5. ఇలా పెట్టడం చాలా ఇంపార్టెంట్. వన్స్ cos x రాసిన తర్వాత ఆ x పర్టికులర్ x వాల్యూ ఏ క్వాడ్రెంట్లో ఉంది అని చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో cos x వాల్యూ విల్ బికమ్స్ minus 4/5. క్లియర్? ఎప్పుడైతే cos x వచ్చిందో ఐ గెస్ ఐఎమ్ డన్ విత్ మై ప్రాబ్లమ్. హాఫ్ ఆఫ్ మై ప్రాబ్లమ్ విల్ బి డన్, రైట్? సో లెట్ us start to solve this problem. Okay, 2 sin square
x by 2 is equals to 1 minus of minus entama 1 minus of minus is 1 plus 4 by 5. Done. So 2 sin square x by 2 is equal to 5 plus 4. Take out LCM. 5 plus 4 enta 9 upon 5. Right. So 2 sin square x by 2 kada kavali maniki, sin x by 2 kada kavali. So transform 2 to that side. What it will become? Sin square x by 2 is equal to 9 by multiplication lo unnadi atapothe divide avutundi. So which is like 5 times of 2, which is how much? 10. Which is 10. So what it will become now? Sin square transpose square to that side, it will become plus or minus under root 9 by 10. Square at pote root avutundi, right? So x by 2 ఏ quadrant లో ఉంది మా? x by 2 second quadrant. So sin x by 2 will become positive కదా? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సైన్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో విచ్ విల్ బి లైక్ ప్లస్ రూట్ 9 వాల్యూ ఇస్ 3 బై రూట్ 10. 3 బై రూట్ 10. ఒక్కసారి చూడండి మా, ప్రాబ్లం క్లియర్గా అర్థమైందో లేదో ఒక్కసారి చూడండి. 3 బై రూట్ 10 ఎలా వచ్చిందో, సైన్ ఎక్స్ బై 2 3 బై రూట్ 10 ఎలా వచ్చిందో అర్థమైందా? am I clear? ఓకే చలో. సో విల్ ఆల్సో సిమిలర్లీ ఫైండ్ అవుట్ కాస్ ఎక్స్ బై 2 ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ దానిలాగే సేమ్ ప్రాసెస్. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 4 బై 5. ఓకే, మైనస్ 4 బై 5. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ 4 బై 5. Cos square x by 2 is equal to 5 minus 4 is 1 upon 5. Cos square x by 2 is equal to 1 by 2 at elte divide. So 5 2s are 10. So cos x by 2 is equal to plus or minus root 1 by 10. But ఇప్పుడు ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా? నేను చాలా క్లియర్గా చెప్పాను. ఎక్స్ బై 2 ఈజ్ లైజ్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఎక్స్ బై 2 కాస్ యాంగిల్ విల్ బికమ్ నెగటివ్. సో దిస్ ఈజ్ లైక్ రూట్ 1 వాల్యూ ఇస్ 1 అండ్ దిస్ ఈజ్ లైక్ 1 బై రూట్ 10. మైనస్ 1 బై రూట్ 10. మైనస్ ఎందుకు వచ్చిందో అర్థమైందా? సింబల్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ టెన్షన్ తీసుకోకుండా నీట్గా చేయండి, ఓకేనా? మైనస్ 1 బై రూట్ 10. సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది. ఇంకొక వాల్యూ ఉంది మనకి, ఏంటది? tan x by 2. ఇంకొక వాల్యూ ఉండిపోయింది tan x by 2. ఏంటది? వెరీ సింపుల్ మా. tan x by 2 ఎలా చేస్తారు? tan x by 2 ఈజ్ ఈక్వల్ టు sin x by 2 బై cos x by 2. అంతే కదా? సైన్ డివైడెడ్ బై కాస్ ఏంటి? టానే కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin x by 2? ఎంత వచ్చింది? 3 బై రూట్ 10 డివైడెడ్ బై మైనస్ 1 బై రూట్ 10. Root 10 will get cancelled. 3 by minus 1 is minus 3. Answer clear? 3 by minus 1 is minus 3. I hope I have understood this question. Right? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకొన్ని సాల్వ్ చేసుకుందాం. సో దట్ యూ విల్ ఆల్సో గెట్ హ్యాబిట్యుయేటెడ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సేమ్ మోడల్. Okay? Meanwhile, you also try on your own. Okay na? So let us begin the next problem.